హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాము. డివైఈఓకి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో డైట్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చే ఎగ్జామ్లో. సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో ఒకసారి చూసుకోండి, హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతుందో కూడా తెలుస్తుంది. ఇప్పటిదాకా చూడలేదంటే కనుక ఇప్పటిదాకా జరిగిన ఈ డివైఈఓ ప్రాక్టీస్ క్వశ్చన్స్ క్లాసెస్ అనేటివి ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ రూపంలో కనిపిస్తుంది. అదే ప్లేలిస్ట్లో సిలబస్ వీడియో కూడా ఉంది, చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ అనేటివి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనకేంటి, రాష్ట్ర స్థాయిలో ఆర్టీఐ చట్టం అమలుకు ఎవరు బాధ్యత వహిస్తారు? సో స్టేట్ వైజ్గా చూసుకుంటే స్టేట్ లెవెల్లో ఈ ఆర్టీఐ చట్టం ఉంది కదా, సో దానికి ఈ అమలుపరచడానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేసి అంటున్నారు. సో చూసుకున్నట్టయితే ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ రాష్ట్ర సమాచార కమిషన్, దాన్నే ఎస్ఐసి అంటారు షార్ట్ ఫామ్ ఇంగ్లీష్లో. మనకి రాష్ట్ర సమాచార కమిషన్ అంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆప్షన్ బిలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి. సో ఆప్షన్ సిలో చూసుకున్నట్టయితే ప్రధాన సమాచార కమిషన్, దాన్నే సిఐసి అంటారు. సో లాస్ట్ ఆప్షన్ డీలో చూసుకున్నట్టయితే కేంద్ర సమాచార కమిషన్ సిఐసి. ఓకే, సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్లో ఆర్టీఐ చట్టం అమలుపరచడానికి ఏది బాధ్యత వహిస్తుంది అనేసి ఇచ్చారు, అవునా? సో దానికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్. ఓకే, సో ఇక్కడ మీరు కొంచెం మీకు లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను, ఏది చదవకపోతే క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్లో కూడా మనకి ఆన్సర్ తెలిసే అవకాశం ఉంటుంది అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏది బాధ్యత వహిస్తారు అని ఇచ్చారు, అంటే ఒక కమిటీ కానీ ఉండొచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కానీ ఉండొచ్చు. అందుకే మనకి ఆప్షన్ బి కాదు, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి కాదు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ మూడు ఆప్షన్స్లో కూడా సి మరియు డి ఆప్షన్కి ఇంగ్లీష్లో ఇచ్చిన ఈ షార్ట్ ఫామ్స్ అనేటివి సిఐసి అనే ఉన్నాయి. సో అలా కూడా మీరు ఎస్ఐసి అనేసి పెట్టేయచ్చు. ఓకే, సో కొంచెం మనము తెలివిగా ఆలోచిస్తే మనకు తెలియని క్వశ్చన్స్కి కూడా ఒక్కోసారి ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ క్వశ్చన్, లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను, ఎన్ఈపి 2020 కానివ్వండి, ఎన్సీఎఫ్ 2005 కానివ్వండి, ఇలాంటి వాటిలోంచి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సిఈసి, ఎన్సీఈఆర్టీ, సో ఇలాంటివి. ఓకే, సో ఇక్కడ కూడా అదే క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఎన్ఈపి 2020 ప్రకారం 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి, దాన్నే జీఈఆర్ అంటారు. సో ఇంగ్లీష్లో మనకి లక్షిత శాతం ఎంత అనేసి అడుగుతున్నారు. ఓకే, సో దాంట్లో చూసుకున్నట్టయితే మనకు ఆప్షన్స్ ఇచ్చేసినారు. ఇక్కడ ఆప్షన్ ఏలో 60% ఇచ్చారు అనేసి అంటున్నారు, ఆప్షన్ బిలో 75% అంటున్నారు, 75%, ఆప్షన్ సిలో 50% ఇచ్చారనేసి అంటున్నారు, ఆప్షన్ డిలో 55% అంటే 55% ఇచ్చారనేసి అంటున్నారు. సో ఈ క్వశ్చన్లో మనకి ఏం అడిగారు, ఎన్ఈపి 2020 ప్రకారం 2035కి ఎంత శాతం అనేది ఏం పెట్టుకున్నారు స్థూల నమోదు నిష్పత్తికి అనేసి అడిగారు. సో దానికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి, 50% అయితే ఏముంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, నీటి వనరుల యొక్క యూట్రోఫికేషన్ పోషకాలు అధికంగా ఉండడం ప్రధానంగా ఏ కాలుష్య కారకాల పరిమితి మించి ఉండడం వల్ల కలుగుతుంది? సో ఏ కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి పోషకాలు అధికంగా ఉండడం జరుగుతుంది నీటి వనరులు అనేసి అంటున్నారు. సో దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏలో మనకి భారీ లోహాలు ఉండడం వల్ల అనేసి అడుగుతున్నారు, ఆప్షన్ బిలో సేంద్రియ పదార్థం ఉండడం వల్ల నీటిలో అనేసి అంటున్నారు, ఆప్షన్ సిలో పురుగుల మందులు మరియు కలుపు సంహారకాలు ఉండడం వల్ల అనేసి అంటున్నారు, ఆప్షన్ డిలో చూసుకున్నట్టయితే నత్రజని మరియు భాస్వరం వంటి పోషకాలు. సో మనకి పోషకాలు అధికంగా ఉండడం నీటిలో దేనివల్ల సంభవిస్తుంది అని అడిగితే ఈ నత్రజని కానివ్వండి, లేదా ఫాస్ఫరస్ కానివ్వండి, ఇట్లాంటి పోషకాలు ఉండడం వల్ల సంభవిస్తుంది. ఓకే, సో ఆప్షన్ డి అనేది థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ఒక ప్రధాన జీవిత నైపుణ్యం ఏది అనేసి అడుగుతున్నారు. సో మనకి ఈ ఆర్థిక అక్షరాస్యతన, లేదా సాంకేతిక నైపుణ్యమా, లేదా కమ్యూనికేషన్ నైపుణ్యమా, లేదా వృత్తిపరమైన నైపుణ్యమా అనేసి అడుగుతున్నారు. దేనికి సంబంధించింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం
ప్రధాన జీవిత నైపుణ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ జీవన నైపుణ్యం ఏంటి అనేసి అడుగుతున్నారు. సో దేంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలో పాఠశాల పాఠ్యాంశం అంటే స్కూల్ కరికులం పాఠ్యాంశాలలో పర్యావరణ విద్యను సమగ్రపరచడంపై దృష్టి సారించిన ప్రభుత్వ కార్యక్రమం ఏది? సో మనకున్న ఈ స్కూల్ కరికులం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఎన్విరాన్మెంట్ ఈ ఎడ్యుకేషన్ని తీసుకురావాలి అని ఏ ప్రభుత్వ కార్యక్రమం అనేది తీసుకొచ్చింది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏలో మనకి నేషనల్ గ్రీన్ కార్ప్స్, సో ఎన్జీసీ అంటారు దీన్నే. ఆప్షన్ బి అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఆప్షన్ సి స్వచ్ఛ భారత్ అభియాన్ మరియు ఆప్షన్ డిలో చూసుకున్నట్టయితే మేక్ ఇన్ ఇండియా. సో స్కూల్ కరికులంలో ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనేది నేషనల్ గ్రీన్ కార్ప్స్ వాళ్ళే తీసుకొచ్చారనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది మనకి 5th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టేట్ లెవెల్లో మనకి ఆర్టీఏ చట్టం అమలుకి ఎవరు బాధ్యత వహిస్తారు అని అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది, విచ్ ఈస్ రాష్ట్ర సమాచార కమిషన్, ఎస్ఐసి అంటారు. తర్వాత ఎన్ఈపి 2020 ప్రకారం 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి జీఆర్ లక్షిత శాతం ఎంత అనంటే మనకు ఆప్షన్ సి 50% అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నీటి వనరుల యొక్క యూట్రోఫికేషన్ పోషకాలు అధికంగా ఉండడం ప్రధానంగా ఏ కాలుష్య కారకాల వల్ల పరిమితికి మించి ఉండడం వల్ల కలుగుతుంది అనేసి అంటే మనకి ఇక్కడ నత్రజని మరియు భాస్వరస్ వంటి పోషకాల వల్ల కలుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రింది వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంటారు ప్రకారం ఒక ప్రధాన జీవన నైపుణ్యం ఏది అని అంటే మనకి కమ్యూనికేషన్ నైపుణ్యం అయితే ప్రధాన జీవన నైపుణ్యం కిందకు వస్తుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలో పాఠశాల పాఠ్యాంశం దాన్ని స్కూల్ కరికులం అంటారు లలో పర్యావరణ విద్యను సమగ్రపరచడంపై దృష్టి సారించిన ప్రభుత్వ కార్యక్రమం ఏది అనగా మనకి నేషనల్ గ్రీన్ కార్ప్స్ అవుతుంది, ఎన్జీసీ అవుతుంది. సో ఇది ఇవాళ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో ఇవాళ క్లాస్లో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాము, నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొస్తాము. సో ఈ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకోవడమే. సో మనం వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. మంచి మంచి వీడియోస్ అంటే తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.